ఏపీలో భారీ పరిశ్రమలకు శ్రీకారం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సీఎం చంద్రబాబు నాయుడు ఆర్సెలార్ మిట్టల్ నిప్పాల్ స్టీల్ ఇండియా ఎంఏఎన్ఎస్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 2 దశల్లో సాకారం కానుంది. అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టును నిర్మించనున్నారు. ఈ సంస్థలు అత్యంత ఆధునికమైన పర్యావరణహితమైన సాంకేతికతను ఇక్కడ ఉపయోగించనున్నారు. దీంతో మరో 6,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిశ్రమల హబ్గా మారనుంది. కోట్ల పెట్టుబడితో వస్తున్న ఈ ప్లాంట్ 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించనుందని అంచనా. ఇది కేవలం ఒక ప్లాంట్ కాదు, ఏపీ యుత భవిష్యత్తును మార్చేసే బిగ్ బూస్ట్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేస్తుంది. 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనుంది. మొత్తం 5,465 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటి కావడం విశేషం. జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్లో ఏఎన్ఎంఎస్ ఇండియా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుంది. స్టీల్ ప్లాంట్ను NH-16తో కలిపేలా శరవేగంగా 4 లేన్ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.